शेख भाषा పెడదాం నెక్స్ట్ సార్ ఈ టాప్ 10 లో కూడా ఒకసారి చేసుకున్నాం. ఇప్పుడు నవ్యాంధ్ర సృష్టికర్త, అమరావతి నిర్మాత, పేదరిక నిర్మూలన అనే ఒక సంకల్పాన్ని తన పుట్టినరోజు తీసుకొని పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ప్రతి ఒక్క జీవితాన్ని కూడా మార్చడానికి ఒక సంకల్పంతో ముందడుగేస్తున్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ప్రపంచాన్ని జయించడానికి ముందుకు పోవడానికి సిద్ధమవుతున్నటువంటి ఐటీడీపీ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. 25 ఏళ్లకు మునుపు ఎవరితోనైనా నేను మాట్లాడుతూ ఉంటే సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ తిండి పెడుతుందా అనేవాళ్ళు. ఇప్పుడు తిండి విషయం దేవుడికి కానీ సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండే పరిస్థితి లేదు. భార్య భర్త లేకపోయినా ఉంటుంది, భర్త భార్య లేకపోయినా ఉంటారు, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. ఒక నిత్యావసర వస్తువుగా తయారైపోయింది. అదే కాదు, ఈరోజు సంపద సృష్టించడానికి ఒక ఆయుధం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ ద్వారా సంపద సృష్టించడం, ఐటీ ద్వారా యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత ప్రపంచంలోనే ఏ పని కావాలంటే ఆ పని చేసి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇంకొక పక్క సంపద సృష్టించే అవకాశం కూడా ఈ యొక్క ఐటీ ద్వారా వచ్చింది. నేను చూస్తున్నాను ఈరోజు పార్టీ ఆర్గనైజేషన్ నాకు కొంచెం స్లో అవుతుంది, కానీ ఐటీడీపీ ఆర్గనైజేషన్ చూస్తే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దానికి కారణం ఏంటని మీరు ఆలోచిస్తే అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. నేను కార్యకర్తలకు మెసేజ్ ఇవ్వాలంటే మీటింగ్ పెట్టాలి, పై నాయకులు ఉంటారు, వాళ్ళు ఊర్లోకి పోవాలి, వీళ్ళు సగం మంది ఊర్లోకి పోరు. అక్కడి నుంచి నేను చెప్పింది ట్రాన్స్మిషన్ లాసెస్ పోయి లాస్ట్ మైల్కి రీచ్ అయ్యేది చాలా డిఫికల్ట్ అవుతా ఉంది. అదే ఐటీడీపీలో ఒక మెసేజ్ పెడితే టక ఫోన్లన్నీ పనిచేస్తాయి ఆటోమేటిక్గా. ఇక్కడెక్కడ కూడా ట్రాన్స్మిషన్ లాసెస్ లేవు. ఎందుకంటే ఇక్కడి నుంచి మెసేజ్ పోతే, అక్కడి నుంచి మెసేజ్ పోతే, అక్కడి నుంచి కిందికి పోతే, లేకుంటే ఒకే మెసేజ్ అందరికి పోతే ఆటోమేటిక్గా అందరూ కూడా సేమ్ వేవ్ లెంగ్త్లో పనిచేసే పరిస్థితి వచ్చింది. రెండోది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేదో. అదే పార్టీలు అయితే గొణిగే వాళ్ళు మేము చేసాం నన్ను గుర్తుపెట్టుకోలేదని. ఇక్కడ ఏమి తగరాదు లేదు. నెంబర్ 1 ఎవరంటే మీ యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి ఆటోమేటిక్గా అనలిటిక్స్ కూడా వచ్చేస్తాయి. అనలిటిక్స్ ప్రకారం సెంటిమెంట్ కావాలంటే సెంటిమెంటు, లేకపోతే కంటెంట్ ఏ విధంగా కింది వరకు వెళ్ళిందో అది కానీ అన్ని విషయాలు వచ్చే పరిస్థితి వస్తుంది.
అది ఐటీకి ఉండే గొప్పతనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరందరూ చూస్తే సభ్యత నమోదు కార్యక్రమం చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఫస్ట్ టైం ఓటీపీ ఇచ్చి సభ్యత నమోదు కార్యక్రమం చేయాలంటే ఒక్క పైసా కూడా ఎక్కడ బకాయిలు లేకుండా చాలా పద్ధతి ప్రకారం చేసి 21 లక్షల మంది మెంబర్షిప్ పార్టీకి అయిందంటే దానికి ప్రధాన కారణం ఇక్కడుండే ఐటీడీపీ నాయకులే కారణం. వారిని అభినందిస్తున్నా. ఈరోజు ఓటర్స్ వెరిఫికేషన్ కానీ, మహానాడులో డిజిటల్ రిజిస్ట్రేషన్ కానీ, టెస్టిమోనియల్స్ కలెక్ట్ చేయడం కానీ, మీడియాకు సోషల్ మీడియాకు అవసరమైన అన్ని ఫోటోలు వీడియోలు ఏది కావాలంటే అది మీరు ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈరోజు మనం చూస్తే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, షేర్ చాట్ కానీ అనేక రకాల ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఏ ప్లాట్ఫామ్లో ఎవరు చూస్తారో అనలిటిక్స్ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి ఏ కంటెంట్ ఎవరికి పంపించాలనో ఆ కంటెంట్ వాళ్ళకే పంపించే విధంగా చాలా బాగా పనిచేస్తున్నారు. చాలా ఫాస్ట్గా కూడా పనిచేస్తున్నారు. దానికి కూడా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈరోజు రాజకీయాల్లో కార్యకర్తలు చాలా ముఖ్యం, చాలా అవసరం. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి లేకుంటే ప్రజలకు పార్టీకి మధ్య వారధులుగా పనిచేసే వ్యక్తులు కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు ఫిజికల్గా ఎంతవరకు పనిచేస్తారో వారితో సమానంగా ఐటీడీపీ ఒక ఫోన్ ద్వారా మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. అది మీకు వారికి ఉండే తేడా కూడా. అంటే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ట్రెండ్స్ మారుతున్నాయి, టెక్నాలజీలు మారుతున్నాయి, ప్రజలకు కంటెంట్ కానీ మన సిద్ధాంతాలు కానీ చేరవేసే విధానాలు మారుతున్నాయి. ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎంత ఫాస్ట్గా మనం సమాచారాన్ని చివరిలో ఉండే వ్యక్తికి తెలియజేయగలుగుతామో వాళ్ళే విజయాన్ని సాధిస్తారు భవిష్యత్తులో కూడా. ఈ విషయంలో మీకు అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. మొన్న నేను రాజమండ్రిలో ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో మొదటి విడత అనౌన్స్ చేశాను, 4 రోజుల్లో నేను చూస్తే రాష్ట్రం మొత్తం మన మేనిఫెస్టో టక్కర్లు కొట్టి కడాన ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి జిందాబాద్ కొట్టే పరిస్థితికి వచ్చారంటే అది టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత. నేను మొన్న రిపోర్ట్ తెప్పిస్తే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్కరిలో కూడా నాకు ఏం వస్తుంది, ఈ మేనిఫెస్టో వల్ల నేను ఎట్లా పడతానని మనకంటే ముందుగా వాళ్ళే మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక ఏదైతే మనం పెట్టినటువంటి మహాశక్తి మహిళల కోసం ఇచ్చిన 4 ప్రోగ్రామ్స్ మీరు చూస్తే ఒక పక్కన ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉండే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇద్దరున్న వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితిలో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చే పరిస్థితి మనం అనౌన్స్ చేశాం. రెండోది అమ్మకు వందనం. ఏదైతే తల్లికి వందనం పెట్టామో ఈ తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 1500 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ 15,000 రూపాయలు ఇస్తే ఈరోజు ఇంకొక విషయం కూడా ఉంది. జనాభా నియంత్రణకు నేనే ఒకప్పుడు ప్రయత్నం చేశాను, కుటుంబ నియంత్రణ. ఈరోజు అది సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది, డెమోగ్రఫీ డిస్టర్బ్ అయ్యే పరిస్థితికి వస్తూ ఉంది. అందుకే నేను చెప్పాను మొన్న, దీనివల్ల జనాభా మళ్ళా స్టెబిలైజ్ అయ్యే అవకాశం వస్తుంది. ఇదే కాదు, స్థానిక సంస్థల్లో 2 పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళు పోటీకి అనర్హులుగా ఆ రోజు చట్టాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా తీసేస్తున్నాను, అది కూడా తొందరలో అమలు చేస్తామని చెప్పాం. అంటే దీన్ని బట్టి మీరు చూస్తే ఒక కార్యక్రమం ద్వారా
సామాజికంగా ఉండే సమస్యల పరిష్కారానికి, ఇంకొక పక్క పేదవాళ్ళని ధనికులను చేయడానికి ఉపయోగపడే విధంగా మన కార్యక్రమాల్ని మనం రూపకల్పన చేశాం. మూడో ప్రోగ్రాం ఎక్కడ చూసినా నిత్యావసర వస్తువులు పెరిగిపోతా ఉంటే, కొనలేని పరిస్థితిలో ఉంటే నేనిచ్చిన దీపం, ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టిన దీపం ఈ దుర్మార్గులు ఆర్పేసే పరిస్థితికి వస్తే, అందుకే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. దాంతో ఎక్కడికక్కడ మా తెలుగింటి ఆడపడుచులది చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకో పక్కన ఇంట్లో నుంచి బయట వస్తే బస్సుల్లో పోవాలన్నా రవాణా ఖర్చులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి బాధతో నేనే ఒకప్పుడు మీరు చూస్తే ఆర్టీసీలో డ్రైవర్లుగా కండక్టర్లుగా మహిళలకు రిజర్వేషన్ నేనే పెట్టాను. కండక్టర్లుగా వచ్చారు కానీ డ్రైవర్లుగా రాలేదు. ఆ రోజు భయపడ్డారు. ఇప్పుడు బస్సులు కూడా ఆటోమేటిక్ బస్సులు వస్తున్నాయి కాబట్టి పెద్ద డ్రైవింగ్ కూడా కష్టం లేదు. రాబోయే రోజుల్లో ఇంకా వచ్చే అవకాశాలు వస్తాయి. అదే మాదిరిగా బస్సుల్లో మహిళలకు సీట్లు కూడా రిజర్వేషన్ చేశాను. అదే ఈరోజు ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఆడబిడ్డలకు ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. ఈ 4 కూడా మీరు చూస్తే ఒక వినూత్నమైన కార్యక్రమాలు ఆడబిడ్డల జీవితాల్లో వెలుగు తీసుకురావడమే కాకుండా ఆత్మ గౌరవాన్ని పెంచి ఆర్థికంగా స్వావలంబన ఇచ్చే కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టాం. అదే మరి యువత ఉద్యోగాలు రావాలంటే, జాబు కావాలంటే అది తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత. ఈరోజు ఉద్యోగాలు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ సంపద పేదవాళ్లకు పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా యువత అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏ దేశమైనా సరే ప్రపంచంలో యువత ఏ దేశంలో ఎక్కువ ఉంటారో ఆ దేశం సంపన్న దేశంగా ఉంటుంది. ఎక్కడైతే యువత సరిగా లేకపోతే జనాభాలో యువత శాతం తగ్గిపోతే ఆ దేశం అభివృద్ధిలో ముందుకు పోలేదు. ఈరోజు మన దేశంలో యువత ఉంది. ప్రపంచానికి ఒకసారి మనం చూస్తే యంగ్ దేశం ఏదైతే ఉందో అందరికంటే యంగెస్ట్ దేశం భారతదేశం. అలాంటి దేశంలో మనం చూస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకుండా కడాన జగన్మోహన్ రెడ్డి గంజాయి ఇచ్చే పరిస్థితికి వస్తున్నాడు. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఆ రోజు ఒక పని చేశాను. ఎవరైతే నిరుద్యోగ భృతి ఇచ్చి ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపైన ఆధారపడకుండా నేరుగా మీకు ఉద్యోగం ఇప్పించే వరకు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాను. మళ్ళీ ఈరోజు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి తమ్ముళ్లకు ఉపాధి కలిగించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 4 కాకుండా ఇంకా కొన్ని కార్యక్రమాలు మనం అరేంజ్ చేసాం. 5 కాకుండా ఒక పక్కన బీసీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక భద్రతా చట్టాన్ని తీసుకురావడం. ఈరోజు వెనుకబడిన వర్గాల్లో అనేక రకాలైన కులాలు ఉన్నాయి. వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళని కాపాడడానికి బీసీలకు ఒక భద్రతా చట్టాన్ని తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన తాగేదానికి నీళ్లు. ఈ నాగరిక ప్రపంచంలో సెల్ ఫోన్లు పెట్టుకొని తిరుగుతున్నాం, ప్రపంచం అంతా మాట్లాడే పరిస్థితి వస్తున్నాం. కానీ తాగడానికి మంచినీళ్ళు లేక ఆడబిడ్డలు మైళ్ళ తరబడిపోయి తెచ్చుకునే పరిస్థితి, లేకపోతే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అందుకే 1 రూపాయి ఖర్చు పెట్టకుండా
సురక్షితమైన మంచినీళ్లు ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీలని చాలా స్పష్టంగా రౌండ్ చేశాం. ఇవన్నీ చేయడమే కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే పోర్ట్ రిచ్ ఒక కార్యక్రమానికి మనం సహకారం చేశాం. పేదవాళ్ళు ఉన్నారు, పేదరికంలో పుడుతున్నారు, పేదరికంలో పెరుగుతున్నారు, కడాన పేదరికంలో చనిపోతున్నారు. అందుకే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుని సంపద సృష్టించడానికి P3 మోడల్ ఏ విధంగా అయితే పనిచేసిందో ఈరోజు తెలుగుదేశం పార్టీ కొత్తగా P4 అనే మోడల్ తీసుకుని ఇది ఒక మంత్రం. ఎవరైనా క్రిస్టియన్స్ బైబిల్ ఒక పవిత్ర గ్రంథం, హిందువులకు భగవద్గీత, ముస్లింలకి ఇస్లాం. అదేవిధంగా ప్రతి ఒక్క పేదవాడికి P4 అనేది ఒక మంత్రంగా తప్పకుండా వారి జీవితంలో పైకి రావాలంటే, పేదరికం పోవాలంటే దీన్ని తలుచుకుంటే చేసే విధంగా కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం. తప్పకుండా సాధిస్తాం. తెలుగు వారిలో ప్రతి ఒక్క పేదవాడిని ధనికుని చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. దీనికి కూడా కొంతమంది అంటారు, ఒకప్పుడు నేను సెల్ ఫోన్లు ఐటీ మాట్లాడితే ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా పేదవాళ్ళని ధనికులు చేస్తారంట. అంటే పేదవాళ్ళకు వ్యతిరేకులు కూడా ఉంటారు, వాళ్ళు పైకి వస్తే భరించలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కామెంట్ చేస్తారు. కానీ ఇది నా జీవితాశయం, తప్పకుండా జయప్రదం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం, చేస్తాం. ఇది అసాధ్యమేం కాదు. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎన్టీ రామారావు గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి, అసాధారణమైనటువంటి శక్తితో అనునిత్యం ముందుకు పోయి ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలు 100 నగరాల్లో ప్రపంచం మొత్తం జరిపారంటే అది ఒక వ్యక్తికి ఉండే విశ్వసనీయత, పాపులారిటీ. అంటే ఆయన కూడా మామూలు వ్యక్తే. ఆయన కూడా బ్రతికింది 73-74 సంవత్సరాలే. కానీ ఆయన బ్రతికినంత వరకు అనునిత్యం మేధోశక్తిని పెంచాడు, కష్టపడ్డాడు. అందుకే తెలుగు జాతికి ఆశా కిరణంగా, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు గారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ 3 అక్షరాలు. ఎన్టీఆర్ ఈ 3 అక్షరాల మంత్రం. ఎన్టీఆర్ అని ఒకసారి అనుకొని నువ్వు ఏ పని కావాలన్నా ఆ పని చేసే శక్తి, ఆ ఆశీస్సులు మీకు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఇంకొక పక్కన రైతు, అన్నదాత. ఈరోజు మీరందరూ ఉన్నారు, అందరం కూడా రైతు కుటుంబాల నుంచో, రైతు కూలీల కుటుంబాల నుంచి వచ్చాం. అలాంటి మనం ఈరోజు ఐటీని ఒక ఆయుధంగా చేసుకుని బాగా చదువుకొని ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తా ఉన్నప్పుడు అదే రైతుని ఎందుకు ఆదుకోలేమనే ఉద్దేశంతోనే రైతు, అందరికి అన్నం పెట్టే రైతు ఇబ్బందుల్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చాలా స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ చెప్పాం. ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్తాం. నేను ఎందుకు ఈ విషయాలని మీ దగ్గర చెప్తున్నానంటే ఈరోజు పార్టీ కార్యకర్తల ప్రచారం చేయడం ఎంత ముఖ్యమో ఐటీడీపీలో ఉండే 30,000 మంది మీ అందరూ కూడా మీ సెల్ ఫోన్లకు పని పెడితే క్రియేటివ్ వేలో ఎక్కడికక్కడ కంటెంట్ ప్రిపేర్ చేసి అది కూడా మీకుండే ఛానల్స్ లో పెట్టి చర్చనీయాంశం చేయగలిగితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. దీనివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఒక 10 మందిని ముఖ్యమైనటువంటి క్యాంపెయినర్స్ గా టాప్ 10 ఇప్పుడే మనం ఇది చేసుకున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, స్కై ఈజ్ ది లిమిట్. అవకాశాలు ఆకాశమే హద్దు.
మీరు ఏది కావాలన్నా చేసే పరిస్థితి వస్తుంది. మీరు పోతా ఉంటారు, ఒక రోడ్డు, ఒక గుంత ఉంటుంది. ఆ గుంత ఒక ఫోటో తీసి ఒక మంచి టైటిల్ పెట్టి అక్కడి నుంచి క్రియేటివ్గా ఒక వీడియో కొడితే 2 నిమిషాల్లో కొన్ని వేల మందికి వెళ్ళిపోతుంది. అది మీకుండే శక్తి. మీ ఊర్లో ఒక ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ పరిగెత్తించి ఈరోజు పడకేసింది. ఆ పడకేసిన ప్రాజెక్ట్ని ఒక ఫోటో తీసి చుట్టుపక్కల ఉండే కంప చెట్లు మొలిచిపోయి ఉంటే అవి కూడా ఒకసారి తీసేసి అక్కడ ఎక్కడిక్కడ బూజు పట్టుంటే ఆ బూజు కూడా ఒకసారి తీసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే ఈ బూజు పోవడమే కాదు, ఈ ప్రాజెక్టు పరిగెత్తించే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పగలిగితే ప్రజా చైతన్యం వస్తుంది. ఆ విషయమే నేను కోరుకుంటున్నా. నిన్న నేను వెళ్ళాను. నేను మైనారిటీ సోదరులు ఏదైతే నిన్న ఆజ్ యాత్రకు వెళ్ళారు, ఆజ్ యాత్రకు వెళ్ళినప్పుడు నేను వచ్చి వాళ్ళని పరామర్శించి, ఎందుకంటే వాళ్ళు అల్లాహకు ఆత్మ బంధువులుగా ఆత్మీయులుగా ఆయన వాళ్ళని పిలిచారు కాబట్టి వాళ్ళ యొక్క అతిథిగా వీళ్ళు వెళుతున్నారు. ఆ సందర్భంలో అల్లాహకు అతిథులుగా వెళ్ళే వ్యక్తులను నేను కలిసి నేను కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలని నేను అక్కడికి వెళ్ళాను. నేను వెళతానంటే నా టైంకే ముఖ్యమంత్రి నేను కూడా వస్తానని నా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి అక్కడికి వెళ్తాడు. సభ్యతా సంస్కారం ఉంటే ఒక నాయకుడు ఒక ప్రోగ్రాం ఇస్తే ఆ నాయకుడు ప్రోగ్రాం పూర్తయినాక నువ్వు వెళ్ళాలి. అంటే అధికారం నీకుందని నీ అధికారులు బెదిరిస్తే నేను అనుకున్నా, దాన్ని కూడా కాంట్రవర్సీ ఇచ్చుకునే అవసరం లేదని తర్వాత నేను వెళ్ళా. నేను వెళితే వాళ్ళు ఒకటే మాట అడిగారు, సార్ మీరు వచ్చారు చాలా సంతోషం, మీరు హైదరాబాద్లో ఆజ్ హౌస్ కట్టారు, ఈరోజు ఇక్కడ ఆజ్ హౌస్ లేదు, మేమంతా ఇక్కడ ఉన్నాం, మీరు వస్తానే ఆజ్ హౌస్ కట్టండి, కడతామని ఒక్కసారి అనౌన్స్ చేయమంటే నేను అక్కడికక్కడే అనౌన్స్ చేశాను. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఇదే మీరు కొట్టాలి. ఆజ్ హౌస్ కి ఇక్కడ 145 కోట్ల రూపాయలతో శాంక్షన్ వేసి ఫౌండేషన్ వేసాం. అది కట్టుంటే ఈరోజు వాళ్ళు తీసుకుపోయి ఎక్కడో నంబూరులో మామూలుగా మదర్సాలో పెట్టే పరిస్థితి అవసరం లేకుండా ఉండేది. అలాంటి ఒక ఆజ్ హౌస్ కట్టలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతానంట. అదే మీరు అడగాలి, అరే నువ్వు ఒక్క రాజధాని కాదయా, ఒక్క దీన్ని చేయలేకపోయావు, నువ్వు ఆజ్ హౌస్ కట్టలేకపోయావు, ఫౌండేషన్ దాన్ని పూర్తి చేయలేకపోయావు, మళ్ళా నువ్వు ఫౌండేషన్ వేస్తావు. అన్నిగా జరిగాయి ఈ మధ్యకాలంలో, దాన్ని ఎగతాళి చేయాలి మీరు. ఇది కూడా పెట్టి మళ్ళా ఫౌండేషన్ అయిపోయినాయి. వేసావు కదా, భోగాపురానికి ఫౌండేషన్ వేసావు కదా, 3 సార్లు కడప స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ వేసావు కదా, లేకపోతే ఇక్కడ మచిలీపట్నం పోర్టుకి ఫౌండేషన్ వేసావు కదా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎంత ఎఫెక్టివ్గా మీరు తీసుకుపోగలిగితే అంత ఎఫెక్టివ్గా ప్రజల్లోకి వెళ్తాయి. ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మంత్రులు ఉన్నారు, మీరు చూస్తూ ఉంటారు, తెల్లవారితో అయితే నిద్ర లేస్తానే 11 గంటలకు పలానా మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్, దీన్నంతా కవర్ చేయండి. సాక్షి నుంచి ఒక నోటు, ఆ నోటు వీళ్ళు బైహార్ట్ చేసుకుంటారు. ఇక్కడ పెసవాళ్ళు దొరికొచ్చి దాన్ని తూచా తప్పకుండా చదివేస్తారు. వీళ్ళకు ఒరిజినాలిటీ లేదు. అలాంటి మంత్రులు తయారయ్యారు. దాంట్లో ఒక సగం నన్ను తిట్టడం, ఇంకొక సగం మనం ఏమీ చేయలేదని చెప్పడం. నేను ఏం చేశానో ఏమి చేయలేదో హైదరాబాద్ సిటీ చూస్తే, పోలవరం అడిగితే, అమరావతి చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. పరిగెత్తించాం అమరావతిని. హైదరాబాద్కు దీటుగా ఇంకొక మహానగరాన్ని కట్టాలని, ఆధునిక నగరం కట్టాలని ఆ రోజు హైదరాబాద్ ఎట్లయితే పరిగెత్తించామో అదే విధంగా అమరావతిని కడితే పుణ్యం కట్టుకునే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్ ఒక సిటీ, సైబరాబాద్ సిటీ యాడ్ చేసి
3 నగరాలుగా హైదరాబాద్ను తయారు చేశాం. అమరావతిని గుంటూరు, విజయవాడ ఉంది, రాష్ట్రానికి సమదూరంలో ఉంది. ఇక్కడ కృష్ణా నది ఉంది. ప్రపంచంలో నగరాలన్నీ వచ్చింది నదీ తీరానే వచ్చాయి, లేకుంటే సముద్ర తీరాన్నే వచ్చాయి. అలాంటి బ్రహ్మాండమైన నగరాన్ని కట్టాలని ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి ₹1 కూడా డబ్బులు ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత. ఏం చేశారు మీరు? చరిత్ర, అమరావతి చరిత్ర తిరగా రాశాం. అమరావతి పేరెత్తగానే స్వర్గం జ్ఞాపకం వస్తుంది, దేవతల యొక్క రాజధాని గుర్తు వస్తుంది. అలాంటి అమరావతిని చెడగొట్టడానికి నాకు బుద్ధెట్టి వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. ఏదైనా అమరావతి ఎక్కడికి పోదు తమ్ముళ్ళు, 9 నెలల తర్వాత మళ్ళా అమరావతి పరిగెత్తిస్తాం. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది, తొందరలో పోతున్నావు. పోయేవాడు ఇంకా కూడా ఆరిపోయే దీపం ఒక వెలుగు వెలిగి టకామని ఆరిపోతుంది, అదే జరగబోతుంది ఇప్పుడు. కాబట్టి మీకేమి డౌట్ అవసరం లేదు, మళ్ళా అమరావతి మనం చేస్తాం. ఎట్టుందంటే ఈరోజు మీరు ఒకసారి వీళ్ళ మంత్రులు చూస్తా ఉంటే చాలా దారుణంగా తయారైపోయారు. కాంట్రాక్టర్లు, అక్రమ మైనింగ్, మొత్తం ఎక్కడ మైనింగ్ ఉంటే అక్కడ కొట్టేసి ఆయన మైనింగ్ మంత్రి. పంచాయతీరాజ్ మంచి వ్యాపారాలు చేసేవాడు, కాంట్రాక్టులు చేసుకునేవాడు పంచాయతీరాజ్ మంత్రి. ఇంకో పక్కన మీరు చూస్తే ఊళ్ళో ఆయన నియోజకవర్గంలో ఒక పిల్ల కాలవ దవ్వలేని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి, గొప్ప నాయకుడు. నియోజకవర్గంలో 10 ఇళ్లు కట్టలేని వాడు హౌసింగ్ మినిస్టర్. 10 ఇండ్లు నీ టెన్యూర్లో 10 ఇండ్లు కట్టి ఈ 10 ఇండ్లు నేను పూర్తి చేశారంటే దానికైనా మెచ్చుకోవచ్చు, కానీ అది కూడా కట్టిన వాళ్ళు ఇలాంటి మంత్రి. ఇంకో పక్కన మీరు చూస్తే ఇండస్ట్రీ కథ చెప్పబోయంటే కోడిగుడ్డు కథ చెప్తాడు. ఆయన ఇండస్ట్రీస్కే మంత్రి. అలాంటి మంత్రి ఇంకొక ఆయన మీరు చూస్తే ఎలాంటి మంత్రులు ఉన్నారంటే కోర్టులో జగన్కు మేలు జరగాలని వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో గొడ్డలి వేటులో ఈయనకి తప్పించాలని, బాబాయ్ హత్య కేసులు తప్పించాలని పూజలు చేస్తారు దేవాలయ మంత్రి. ఏం మంత్రిరా నువ్వు? ఎవరయ్యా? ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? దేవుడి డబ్బులు ఎందుకు ఇచ్చారు? భక్తులు ఇచ్చారు. ఏ భక్తులు ఇచ్చారు? హిందూ భక్తులు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు? ఈ దేవాలయం ద్వారా హిందువులకు న్యాయం జరగాలని హిందువులు ఇస్తారు, ముస్లింలకు న్యాయం జరగాలని ఏదైతే ముస్లిం సోదరులు కూడా డొనేట్ చేస్తారు, క్రిస్టియానిటీకి న్యాయం జరగాలని క్రిస్టియన్ మిషనరీస్కి వాళ్ళు డబ్బులు ఇస్తారు. అలాంటి డబ్బులు తీసుకెళ్ళి చెప్పులు కూడా తీయకుండా హోమానికి పోయే వ్యక్తికి నువ్వు ఎన్ని చేస్తావా? సాంప్రదాయాలు ఉన్నాయా మీకు అని అడుగుతున్నా. ఎస్, సెంటిమెంట్ ఉంటుంది, సాంప్రదాయం ఉంటుంది. ప్రతి ఒక్క మతానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ప్రతి ఒక్క జాతికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. నీకు ఇష్టం ఉంటే ఆ సాంప్రదాయాలు గౌరవించాలి, కానీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా మన ఆశయాలను కానీ మన వ్యవస్థను కానీ దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే అది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి, అప్పుల శాఖ మంత్రి. ఇదే పని, నిద్ర లేస్తే ఏది తాకట్టు పెట్టాలని కడాన రైతు బజారు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన మంత్రి ఈయన, పెద్ద మంత్రి. ఇలాంటి వాళ్ళందరినీ మీరు చూస్తే ఇంకొక ఆయన మొత్తం పిల్లల జీవితాలను నాశనం చేసిన వ్యక్తి విద్యామంత్రి. ఏంటయా వీళ్ళు?
ఇలాంటి మంత్రులందరినీ మీకు ఎంత మ్యాటర్ ఉందో చూసుకోండి. ఇంకా ఫుల్ మ్యాటర్ ఉంది. ఆడుకోవచ్చు ఫుట్బాల్ ఆట. గ్రౌండ్ ఈజ్ ఫ్రీ ఫర్ యూ. కాబట్టి నేను అందుకే అంటున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు మీరు ఎంత మీ బ్యాండ్ విత్ పెంచుకుంటే, మీ క్రియేటివిటీ పెంచితే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫుల్ ఆఫ్ జోకర్స్, ఏమీ మీకు అనుమానం అవసరం లేదు. ఇంకో పక్క పైశాచిక ఆనందం, సమాజాన్ని అతలాకుతలం చేసి పైశాచిక ఆనందం పొందే వ్యక్తులు. ఇవన్నీ కూడా మీరు నన్ను ఒకటే కోరుతున్నా, ఇలాంటివన్నీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని, నా ఆశ మీ మీద 9 నెలలే ఉంది ఎన్నికలు. సిద్ధంగా అన్ని అస్త్రాలు రెడీ చేయండి. తద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తివంతమైన ఐటీ సాధనం కావాలి. తద్వారా మీరు ఎక్కడికక్కడ ఇవన్నీ కానీ చేయగలిగితే పార్టీకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అదే నేను మీ దగ్గర నుంచి కోరుతున్నా. ఇంకొక విషయం కూడా ఒక్క నిమిషం లాస్ట్కి, రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఒకటే గుర్తుపెట్టుకోండి. రాజకీయం ఉండే కాసేపు ఒక్క నిమిషం ఉండండి. ఉండ కాసేపు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. 1 మినిట్. ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను, ఈ 30,000 మందిని ఇప్పుడే రవి ఎన్ఆర్ఐ రవిని ఇక్కడికి రమ్మన్నాను. ఆయన ఎన్ఆర్ఐ వింగ్ ద్వారా ఉపాధి కల్పించడానికి ఏమేం చేయాలో ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఐటీలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మీ యొక్క నాలెడ్జ్ను బట్టి అవసరమైతే ఇంకా కొన్ని స్కిల్స్ అన్ని అప్గ్రేడ్ చేసి మీరు డబ్బులు సంపాదించే మార్గానికి కూడా శ్రీకారం చుట్టాలి. నేను ఈ మోడల్ని సస్టైనబుల్ మోడల్గా ఉండాలి. మీకు కానీ ఆదాయం లేకపోతే మీరు కూడా కొన్ని రోజుల తర్వాత కాళ్ళు పడేస్తారు. కానీ ఆదాయం సంపాదించే మార్గాన్ని నేను చూపిస్తాను. మీరు నేరుగా ఫిజికల్గా పనిచేయాలంటే ఉపాధి కల్పించే అవకాశం వర్కౌట్ చేద్దాం. 2, మీ ఊర్లో ఉండి వర్చువల్ గా మీరు పనిచేస్తూ ఆన్లైన్ పనిచేస్తారంటే మీ అందరికి కంపెనీలతో ఏ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరితో నెట్వర్క్ చేసి మీకు స్కిల్స్ అన్ని అప్గ్రేడ్ చేసి మీకు ఆదాయం సంపాదించే మార్గాన్ని మీకు క్రియేట్ చేస్తాం. మొన్నే మనం చూసాం, కోవిడ్ వచ్చింది. కరోనా సమయంలో ఎక్కడెక్కడో పనిచేసే వాళ్ళు వచ్చి మన ఊర్లో కూర్చొని బ్రహ్మాండంగా ఊరికి 20 మంది 30 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో హైబ్రిడ్ మోడల్ వస్తుంది. వర్చువల్ ఫిజికల్ రెండు కలిసి సమాంతరంగా ఎడతాయి. దీనికి కావలసిన నాయకత్వం కావాలి. మీలో ఆ నాయకత్వ లక్షణాలుంటే ఈ రెండు సాధ్యం. అవసరమైతే నేను ఆలోచనలు చేస్తున్నాను. మీ ఊర్లో ఉండి మీరు పనిచేయడం, బోరు కొడితే అవసరమైతే మీకు మండల వారిగా కొన్ని వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి అక్కడ పోయి పనిచేసి ట్రైనింగ్ అయి మళ్ళా రావడం, ఇంకా అవసరమైతే మీ తెలివితేటల పెట్టి వేరే నగరాలకు పోయి అక్కడ ఫ్యూచర్లో పనిచేయడం, వేరే దేశాలకు కూడా పంపించడం, ఇలాంటి కార్యక్రమాలను నేను ఆలోచిస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తిని ఈవెన్ సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించే మార్గాలు ఉన్నాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి విజయన్ ఒకటే కోరుతున్నా, పార్టీకి మీరు ప్రచార సారథులుగా ఉండాలి. ఒక్క మెసేజ్ ఇస్తే ట్విట్టర్లో ట్రెండింగ్ జరగాలంటే ట్రెండింగ్ జరగడంగా అదిరిపోవాలి. ఎక్కడికెక్కడ మళ్ళా చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ఒక ఇష్యూ జరిగితే మళ్ళా నేనో పార్టీనో మీకు ఆదేశాలు ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఇమ్మీడియట్ క్రియేటివిటీ పెట్టి అక్కడి నుంచి కొట్టేయాలి. నిన్న మీరు చూశారు ఏమొచ్చింది, అవినాష్ రెడ్డిది మొన్నెప్పుడో అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసి బెయిల్ కూడా ఇచ్చేశారంట. అలాంటివి వచ్చినప్పుడు 10 మందికి తెలియజేయడం మీ బాధ్యత. ఎందుకు ఆ రోజు రహస్యంగా పెట్టారు, ఎందుకు ఈరోజు అనౌన్స్ చేశారు? కోర్టుకు పోయారు కాబట్టి ఈరోజు మీరు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు.
అది వీళ్ళు చేసే తప్పుడు పనులు చేసి నోరుందని ఆంబోతుల మారిగా మాట్లాడితే భయపడిపోతామనుకున్నారు. కానీ ఆంబోతుల్ని పట్టుకొని ఆంబోతుల్ని బంధించి బాగా తాళ్లు కట్టి కంట్రోల్ చేసి ఊరంతా తిప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేగాని నోరుందని అరిస్తే నోరు బారేసుకుంటే అబద్ధాన్ని 10 సార్లు వాస్తవాలు చెప్తే ఇప్పుడు అంటున్నాడు రాబోయేది పేదలకి పెత్తందారులకి పోరాటం అంట. నేనన్నా పేదలకు పెత్తందారులకు కాదు, ఇది క్యాస్ట్ వార్ కాదు, క్యాష్ వార్. దోపిడీదారులకి పేదవాళ్ళకి జరిగే పోరాటం. ఏదంటే ప్రజల ఆస్తుల్ని సంపదని దోచుకున్న దోపిడీదారుల దగ్గర నుంచి ఆ క్యాష్ అంతా కలెక్ట్ చేసి మళ్ళా పేదవాడికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే యుద్ధం. ఆ యుద్ధంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తాం. అందుకనే మాట చెప్పాం, పూర్ టు రీచ్. డబ్బుల కొరత లేదు, సంపద కొదువ లేదు. కానీ ఆ సంపద కొంతమంది దొంగలు దొంగిలిచ్చారు, ఇష్టానుసారంగా దోచుకున్నారు. ఆ దోపిడీదారుల పట్ల నిజమైన పోలీసులుగా ఉంటాం, నకిలీ పోలీసులు కాదు. ఇప్పుడు నకిలీ పోలీసులు వాళ్ళు చేసే పనంతా వాస్తవంగా చేయలేకపోతున్నారు, మనసును చంపుకొని పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీగా ఇలాంటి వాళ్ళందరినీ కట్టడి చేసి పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమం చేద్దాం. దీనికి కూడా మీరు సిద్ధంగా మనం కోరుకుంటూ మళ్ళీ కోరుతున్నా, సిద్ధమా మీరు అడుగుతున్నా? ఆర్ యు రెడీ? పోరాటానికి సిద్ధం. 2024 యుద్ధానికి సిద్ధం. ఎప్పుడు యుద్ధం జరిగినా రెడీగా ఉన్నారు. కురుక్షేత్రంలో విజయం అందే. కౌరవుల వధ తప్పదు. మళ్ళీ అసెంబ్లీని గౌరవ సభ చేద్దామా లేదా? రాష్ట్రాన్ని కాపాడుదామా లేదా? సిద్ధంగా ఉన్నారా లేదా? ఆ శక్తి నీకుందా లేదా? సిద్ధపడండి. అయితే అది మీరు చేయండి. ఇక్కడే మన టీడీపీ యాప్ను కూడా ఇప్పుడు మనకు ఒక పక్కన ఏదైతే ఒక సెకండ్ కామ్గా ఉండాలి. వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మనమంతా ఎప్పటికప్పుడు డేటా అంతా కూడా అప్డేట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన ఇప్పుడు కొత్తగా మన టీడీపీ యాప్ను కూడా మనం డెవలప్ చేశాం. 1,50,000 మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇది శుభ పరిణామం. రోజుకు ఒక్కొక్కసారి చూస్తే 1000 నుంచి 2,000 వరకు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. మీరు 30,000 అనుకుంటే మనిషికి 10 చేస్తే వారానికి 3 లక్షలు అవుతాయి. 20 లక్షల మందిని మీరు ట్రైనింగ్ చేస్తే ఆ 20 లక్షల మంది పూర్తయితే నేరుగా పార్టీ వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపిస్తాం, అలర్ట్స్ పంపిస్తాం, డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. వాళ్ళకే వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవడం కానీ, సమాచారం పంపించడం కానీ, అలర్ట్స్ పంపించడం కానీ చాలా ఈజీగా కమ్యూనికేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు హెల్ప్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ దీన్ని ఒక యుద్ధంగా మీరు తీసుకోండి. రాబోయే రోజుల్లో దీన్ని కూడా పూర్తి చేసి ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఐటీ అంటే మీరు నాకు గుర్తు రావాలి, సమర్థత అంటే మీరు నాకు గుర్తు రావాలి. ఇంతమందికి ట్రైనింగ్ ఇవ్వాలంటే అనుకున్న క్షణాన ఎంత టైంలో అవుతుందనుకుంటే దానికంటే ఒక రోజు ముందు చేసి మీ సామర్థ్యాన్ని చూపించే సత్తా మీకుంది. అది చేయమని నేను కోరుతున్నా. మీరు ఇదే విధంగా మీరు చేయండి. నేను అందుకే రవికి కూడా మెసేజ్ ఇవ్వాలని రమ్మన్నాను, ఎన్ఆర్ఐ టీడీపీ రవికి కూడా. మీ అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత
మీ అందరికి భవిష్యత్తు కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అందుకే అన్నాను భవిష్యత్తు గ్యారంటీ. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసే మీ భవిష్యత్తు కూడా గ్యారంటీ. మీకేం అనుమానం అవసరం లేదు. మీ శక్తి సామర్థ్యాలు బట్టి పార్టీ మీకు అండగా ఉంటాం. అన్ని విధాలా ప్రమోట్ చేస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఫోటోలన్నీ ఉన్నాయి. మీరు డిసిప్లిన్గా వస్తే అన్నీ అవుతాయి. తోసుకొని వస్తే మాత్రం ప్రాబ్లం వస్తుంది. సార్ మీ సంకల్పాన్ని ముందు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. ఫొటోస్ నేను చెప్తున్నానండి, ఒక్కొక్కరు వస్తేనే అవుతుంది, లేకపోతే అయిపోద్ది. దయచేసి ఒక్కొక్కరు రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కొక్కరు